హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి కోకోనట్ లడ్డు. ఈజీగా అండ్ టేస్టీగా కోకోనట్ లడ్డు అనేది ఏ విధంగా చేసుకోవాలి, అలాగే హెల్త్ బెనిఫిట్స్ అనేవి కూడా ఏముంటాయి, ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా సరే నచ్చేస్తుంది, అంతలా బాగుంటుంది. ఈ మంచి ఎమ్మి ఎమ్మి అయిన కోకోనట్ లడ్డు అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే వీడియో అనేది మంచిగా అర్థమవుతుంది. అలాగే మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్పబోతున్నాను. ముందుగా అయితే మనం పూజలో వాడుకున్న కొబ్బరిలు ఉంటాయి కదా, వ్రతాలు పూజలు ఇలా చేసుకున్నప్పుడు కొబ్బరిలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అవి వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా అయితే లడ్డూలు చేసి పెట్టండి, చాలా బాగా టేస్టీగా ఉంటాయి. ముందుగా అయితే కొబ్బరిని అయితే తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని బ్రౌన్ పాటును కూడా వేసేస్తున్నాను. ఒక మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఇలా ఈ విధంగా అయితే బరకగా అయితే మిక్సీ పట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. మధ్యలో ఆపుతూ ఈ విధంగా బరకగా వచ్చే వరకు మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు కొలుచుకుంటున్నాను. ఒక 2 కప్పుల వరకు అయితే నాకు కొబ్బరి అనేది వచ్చింది. ఇప్పుడు 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు వరకు అయితే బెల్లంని అయితే వేసేస్తున్నాను. పంచదారతో కూడా చేసేసుకోవచ్చు, కానీ బెల్లం అనేది హెల్త్కి మంచిది కాబట్టి నేను బెల్లం అనేది యూజ్ చేస్తున్నాను. 2 కప్పుల వరకు అయితే నాకు కొబ్బరి అనేది వచ్చేసింది. ఇలా కొలుచుకోవడం వల్ల మనకు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి గిన్నె అయితే పెట్టేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసుకుంటున్నాను. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని కూడా వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి. కొబ్బరిలో ఉన్న కొంచెం తేమ అనేది తగ్గే వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ అయితే మనం కొబ్బరిలో ఉండే కొంచెం పచ్చిదనం అలాగే కొద్దిగా తేమ కూడా ఉంటుంది, అది పోయే వరకు కొంచెం పొడి పొడిగా అయ్యే వరకు అయితే మనం ఇలా ఒక 2 to 3 మినిట్స్ వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి. అప్పుడే కొబ్బరి లడ్డు అనేది టేస్టీ అనేది చాలా బాగుంటుంది. 2 కప్పుల కొబ్బరికి అలాగే 1 కప్పు వరకు అయితే బెల్లంని తీసుకుంటున్నాను. ఈ విధంగా కొలుచుకొని తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా బెల్లం మొత్తం మంచిగా కలుపుకోవాలి. బెల్లం అలాగే కొబ్బరి 2 మంచిగా కలుపుకోవాలి. 2 to 3 మినిట్స్ వరకు అయితే బెల్లం అనేది కరిగిపోతుంది. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటేనే అప్పుడు మనకు అడుగంటకుండా టేస్టీగా లడ్డూలు అనేది వచ్చేసాయి. ఇలా ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి. కొబ్బరి అలాగే లడ్డూలు 2 మంచిగా కలుపుకోవాలి. కోకోనట్ లడ్డు అనేది ఈజీగా 10 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు పాకం పట్టే పని లేకుండా ఇలా ఈ విధంగా అయితే చేసేసుకోండి, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. కలర్ అనేది కాస్త చేంజ్ అయింది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే 2 మినిట్స్ వరకు అయితే 2 to 3 మినిట్స్ వరకు అయితే కలిపేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా అయితే బాగా కలిపేసుకోవాలి. కొబ్బరి అలాగే బెల్లం మంచిగా కరిగిన తర్వాత మంచిగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే లడ్డూలాగా అయితే చుట్టేసుకోవాలి. ఇలాచీ పౌడర్ అనేది నేను యాడ్ చేయట్లేదు, ఫ్లేవర్ అనేది మాకు నచ్చదు కాబట్టి మేము యాడ్ చేసుకోలేదు. మీకు నచ్చితే మాత్రం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని తర్వాత లడ్డూలాగా చుట్టేసుకోండి. చిన్న చిన్న ముద్దలాగా తీసేసుకొని లడ్డూలాగా అయితే చేసేసుకోవాలి. మీకు నచ్చిన సైజులలో ఇలా ఈ విధంగా అయితే లడ్డూలు అయితే చేసేసుకోండి. ఇదైతే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి కూడా మనకు బోన్స్ అనేది కూడా మంచిగా స్ట్రాంగ్గా అవుతాయి. అలాగే మంచి హెల్తీ ఫ్యాట్స్ ఉండడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. కాల్షియం అలాగే మెగ్నీషియం కూడా ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది. ఇలా ఈ విధంగా అయితే లడ్డూలు చేసేసుకోండి ఫ్రెండ్స్. కోకోనట్ లడ్డూలు ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా సరే చాలా బాగా ఇష్టపడి తింటారు. ఒకసారి టేస్ట్ చేస్తే మాత్రం 10 లడ్లైనా తినేసారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరైతే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, మా వీడియో ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.